హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు క్వశ్చన్ మనం బీటెక్ లో M1 లో ఇంపార్టెంట్ క్వశ్చన్, గాస్ జార్డాన్ మెథడ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చేసేద్దాం. ఇది డైరెక్ట్ గా 10 మార్క్స్ తెచ్చే అవకాశం ఉంది. ఇది సాల్వ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేను అర్థమైన లాంగ్వేజ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈవెన్ దట్ రాసింది, ఈవెన్ దట్ ఇచ్చిన క్వశ్చన్ హ్యాష్ రాసుకోండి. 10x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 12. నెక్స్ట్ 2x ప్లస్ 10y plus z equal to 13. Both x plus y plus 5z equal to 7. Okay, చిన్న క్వశ్చన్ రాసుకోండి. దాని కింద కొంచెం the above system can be written in matrix form. ax equal to b ఫామ్ లో రాసుకోవాలి. ఓకేనా? ఏ అంటే 10 1 1 2 10 1 1 becomes 5 1 1 5 a x అంటే x y z. ఓకే, is equal to b అంటే e 12 13 7. ఓకే ఫ్రెండ్స్, ఇది అర్థమవుతుందా? మన పేజ్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం. ఇది మీ బీటెక్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో. అతను కూడా ఇలాంటివి నేర్చుకుంటాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఆపరేషన్స్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ 10 ఉంటే ఆపరేషన్ అవ్వదు, 1 ఉండాలి. ఈ రో అనేది ముందు ఉండాలి. ఓకేనా? ఇది R1 అనుకున్నాం, R2 అనుకున్నాం, R3 అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు రోస్ చేంజ్ చేస్తున్నాను. R1 చేంజ్ R3 అంటే R3 అనేది ఫస్ట్ ప్లేస్ లో రాసుకుంటున్నా, 2 యాస్టీస్ రాసుకుంటా, 1 రాసుకుంటా. 3 అనేది కింద ప్లేస్ లో 3 ప్లేస్ లో రాసుకుంటా అవుతుంది. ఓకేనా? తర్వాత ఇది XYZ కామన్ గానే ఉండిద్ది, ఈ మారుతాయి. ఓకే, 7 13 12 దీనికి కూడా అప్లై చేసేది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ స్టెప్ చేద్దాం. ఇప్పుడు R2 R2 మైనస్ 2R1 చేద్దాం. R2 మైనస్ 2R1 0 అవ్వాలి, ఎందుకని చేస్తా. ఓకేనా? 2 తర్వాత R3 R3 మైనస్ 10R1 0 అవ్వాలంటే 10 తో చేయాలి కాబట్టి 10 తో చేస్తా. ఓకే, అర్థమవుతుంది వస్తుంది. తర్వాత 1 1 5 ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు 10 నుంచి వచ్చింది మైనస్ 8 వచ్చింది ఇక్కడ. ఓకేనా? 8. ఓకేనా? తర్వాత 9 R2 మైనస్ 2R1 10 నుంచి 2 పోతే 8. 10 R2 మైనస్ 2 10 నుంచి 1 పోతే మైనస్ 9. ఓకేనా? అర్థమైందా? తర్వాత R3 0. R3 అంటే R3 మైనస్ 10R1 అంటే 0. ఓకేనా? నెక్స్ట్ మైనస్ 9 మైనస్ 14. ఇది R3 మైనస్ 10R1 అంటే మైనస్ 9గా. అర్థమైందా? ఇది R3 అంటే 1, R3 మైనస్ ఇది XYZ కామన్ రాసుకున్నాం. తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు R2 మైనస్ R1 అంటే 7 యాస్టీజ్ వచ్చింది. ఇక్కడేమో మైనస్ 49 వస్తే ఆపరేషన్ చేస్తే, తర్వాత ఇక్కడ మైనస్ 58 ఆపరేషన్ చేస్తే ఇలా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని నెక్స్ట్ ఆపరేషన్ చేద్దాం. నెక్స్ట్ ఆపరేషన్ R1 gives rise to R2 gives rise to R2 plus R3. ఓకే, R2 చేద్దాం. 1 5 R2 plus R3 0 plus 1 అంటే 0 plus R3 0 plus 1 అంటే R3 చేసాం. ఓకేనా? మైనస్ చేసాం.
నుండి R2 ప్లస్ R3 చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు 0 ప్లస్ 0 -8 ప్లస్ 8 -9 అంటే -1. ఓకే, ఇక్కడ -9 ప్లస్ 14 అంటే -58. అదే ఇక్కడ 0 -9 ఇది యాస్టేజ్ రాసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత XY యాస్టేజ్ రాసుకున్నాం. తర్వాత దీనికి కూడా ఆపరేషన్స్ ఆన్ చేద్దాం. దీనికి కూడా ఆపరేషన్స్ ఆన్ చేస్తే 7 -59 -58. ఓకే, ఇక్కడ -1 వచ్చి ఓకే నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంత మన పేజ్ని ఎప్పటిదాకా ఫాలో చేయకపోతే ఇప్పుడే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. తర్వాత ఆపరేషన్ చేద్దాం. R1 గివ్ రైజ్ టు R1 ప్లస్ R2 చేద్దాం. తర్వాత R3 గివ్ రైజ్ టు R3 -9 R2 చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చిన్న చేస్తే 1 0 -53 వచ్చింది, 0 1 -58 వచ్చింది, 0 0 473 వచ్చింది. ఓకే, దీన్ని యాస్టేజ్ పక్కన XYZ యాస్టేజ్ రాసుకుని -52 నెక్స్ట్ -59 473 వచ్చింది. ఓకేనా, తర్వాత R3 ఈజ్ రైజ్ టు R3/473 0 రావాలంటే ఇది చేశారు. ఓకేనా, ఏం చేస్తున్నాం. తర్వాత 1 0 -53 చేసి తర్వాత 0 -1 -58 0 0 ఇక్కడ బై చేస్తే 1 కాబట్టి యాస్టేజ్ రాసుకున్నాం. తర్వాత XYZ యాస్టేజ్ రాసుకుని -52 -79 ఇక్కడ బై చేస్తే 1 వచ్చింది. ఇంతేనా ఫ్రెండ్స్, ఇవి మొత్తం 1 అయిపోయింది. ఓకే, ఇవి మొత్తం 1 అయిపోయినాయి. 1 అయిపోయిన తర్వాత R1 టు R1 ప్లస్ 53 R3. ఓకే, R2 గివ్ రైజ్ టు R2 ప్లస్ 58 R3. ఎందుకంటే ఇక్కడ 1 ప్లస్ రావాలని 0s రావాలని అది చేస్తాం. ఓకేనా, చేస్తే 1 0 0 0 -1 0 0 0 1. సో మొత్తం 0లు వచ్చాయి, ఇక్కడేమో 1 ప్లేస్ లో వచ్చాయి. తర్వాత XYZ నెక్స్ట్ ఇక్కడ వచ్చింది -1 -1 +1. ఓకేనా ఫ్రెండ్స్, XYZ ఏమో ఓకేనా ఫ్రెండ్స్, XYZ ఈజ్ ఈక్వల్ టు 1 -1 1 ఇచ్చింది. ఓకేనా, X ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, Y ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చింది, Z ఈక్వల్ టు 1 వచ్చింది. ఇప్పుడు X ఈజ్ ఈక్వల్ టు 1, Y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్. ఓకేనా, ఇక్కడ మైనస్ క్యాన్సిల్, Y ఈజ్ ఈక్వల్ టు 1, Z ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా ఫ్రెండ్స్, విచ్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. దీన్నే గాస్ జార్డన్ మెథడ్ అంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ నేను మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో అయితే నేను M2 అండ్ M1 మ్యాథ్స్ బీటెక్ ఆల్ సబ్జెక్ట్ అయితే చెప్తాను. ఇలాంటి మీ బీటెక్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.